మహాశివరాత్రి సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టిన సభ్యత్వ అవగాహన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆయన పిలుపు మేరకు పిఠాపురంలో సభ్యత్వ అవగాహన కార్యక్రమాన్ని బుర్రా దివ్యారాజ్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ సభ్యులను ఉద్యమి సాధకుడు ప్రదాత అనే 3 విభాగాలుగా విభజించడం ద్వారా రాజకీయాల్లో కొత్త విధానాన్ని తీసుకువచ్చారని తెలిపారు. పార్టీ సిద్ధాంతాలను అర్థం చేసుకుని పనిచేసేవారు ఉద్యములు, కార్యకర్తలను కలిపి ముందుకు నడిపేవారు సాధకులు, పార్టీకి సహాయం అందించేవారు ప్రదాతలుగా గుర్తింపునిచ్చినట్లు ఆమె వివరించారు. అధ్యక్షులు స్వయంగా ప్రదాత సభ్యుడిగా చేరి 2 కోట్ల రూపాయలు అందించడం ద్వారా ప్రజాసేవకు ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఆయన నాయకత్వం సేవాభావం, త్యాగం, నిస్వార్థతకు ప్రతీకగా నిలుస్తోందని దివ్యరాజ్ కొనియాడారు. శివరాత్రి అనే పర్వదినం రోజున మా నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆయన ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా రాజకీయం అనేది ఒక అధికారంతో కూడిన విషయం కాదు, ఒక బాధ్యతతో కూడిన విషయం అని ఆయన ఎన్నో సందర్భాల్లో సూచించారు, నిరూపించారు. ఒక పోరాటము, ఒక కార్యకర్త ఒక గలం ఎలా విప్పాలి, ఒక కార్యకర్త గలానికి ధైర్యం ఎలా ఇవ్వాలి అనేది మా నాయకులు నిదర్శనంగా నిలిచారు. ఆయన ఇచ్చిన ఈ ప్రతి ఒక్క సందేశాన్ని చాలా చక్కటి బాధ్యతతో ఈరోజు పిఠాపురంకి సంబంధించిన ప్రతి ఒక్క ప్రజల నాడిలో, ప్రతి ఒక్క గుండె చప్పుడులో ఆయన యొక్క విజయంతో మనందరం ఒక మంచి సమాధానం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కార్యకర్త అనేది ఒక సామాన్యుడు అవ్వచ్చు, తన యొక్క సమస్యల్ని ముందుకు తీసుకురావచ్చు, ప్రజాసేవలో వాళ్ళు ఉండొచ్చు అని చెప్పి ఆయన ఎప్పుడూ నిరూపించారు. అయితే గతంలో క్రియా వాలంటీర్ అనే పదాన్ని ఆయన అది పక్కన పెట్టి దానికి భిన్నంగా ప్రతి ఒక్క కార్యకర్తకి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఉద్యమి అంటే ఒక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అది వాడుకునే విధంగా ఒక ఉద్యమి అనే పదం, అలాగే సాధక్ అంటే సేవా తత్పరంతో ఉన్న పార్టీకి ఎంతో సేవ చేసే వాళ్ళకి సాధక్ అని, అలాగే ప్రదాత అని పార్టీకి ఎక్కువ శాతం ఇంటలెక్చువల్గా ప్లస్ అన్ని విధాలుగా కూడా కాంట్రిబ్యూట్ చేసే వాళ్ళని కూడా ఒక ప్రదాతగా ఆయన ప్రకటించి ఆయన తన సొంత డబ్బులు 2 కోట్ల రూపాయలు దీనికి ఇచ్చి ఫస్ట్ ప్రదాతగా ఆయన రిజిస్టర్ అవ్వడం అనేది మన స్ఫూర్తిదాయకం. అయితే ఈ మెంబర్షిప్ డ్రైవ్ పిఠాపురంలో మొదలుపెట్టి అందరికీ నమస్కారం.